వార్డులలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలకు, అన్నలకు, అక్కలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ఏవైతే వార్డు సమస్యలు ఉన్నాయో, మేము కౌన్సిలర్గా కాకముందుకైతే ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఇప్పుడు మీకు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు ఇంకొక 2-3 నెలల పెన్షన్లు స్టార్ట్ అవుతాయి. ఏదైతే మీకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మీకు ఏదైతే ఇక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్ సూర్య గారు ఉన్నారో, సూర్య గారికి మీరు చెప్పిన సమస్యలను బుక్లో రాసుకుంటారు. ఆ సమస్యలన్నింటినీ మేము పరిష్కరించే దిశగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు విజయరామరావు గారితో కానీ, కమిషనర్ గారితో కానీ వాళ్ళతో సంపాదించి ఏదైతే సమస్య ఉన్న సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు పోదామని తెలియజేస్తూ, ఇప్పుడు 12వ వార్డులో గతంలో 3 నెలల కిందట ₹1 కోట్లకు సంబంధించిన వర్కులకు టెండర్లు వేయడం జరిగింది. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇవన్నీ ఒక 2-3 నెలల కార్యక్రమాలు ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కొంతమంది ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కట్టుకుంటారు. 29వ వార్డులో కూడా కొంతమంది కట్టుకుంటారు, కొన్ని క్యాన్సిల్ అయినాయి. అప్పుడు నేను ఒక శాంక్షన్ చేసి ఉంటే మేము 15 ఇళ్ళు పెట్టింది, వాడు 15 ఇళ్ళు పెట్టినాం. 12 అయితే అన్ని కంప్లీట్ అవుతున్నాయి. అందరూ ఏదైతే కట్టుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు అయితేనే పెట్టుకోరు. ఎందుకంటే కొంతమంది రానోళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు వాళ్ళకి వచ్చింది వాళ్ళు కట్టుకుంటలేరు, మేము కట్టుకుందామంటే మాకు రాస్తలేదని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము కట్టుకునే అనే ఉద్దేశం ఉంటేనే ఖచ్చితంగా పెట్టుకొని 100% ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి. గతంలో రేషన్ కార్డు లేకుండే, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినాం, ప్రతి ఒక్కరికి సన్న బియ్యం వస్తున్నాయి. ఇవన్నీ ముందు ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. కాబట్టి వీటన్నిటిని సద్వినియోగం చేసుకోండి. మేమందరం దగ్గర ఉండి పనిచేసే బాధ్యత మేమందరం ఉంటాం. మేము ఫోన్ చేస్తే వచ్చి ఏ సమస్య ఉన్నా కానీ ముందర నిలబడి పనిచేసే నాయకులు ఉన్నాం. నేను కానీ ఇక్కడ నుండి మామూలుగా రజనీ గారు కానీ, వాళ్ళ భర్త కృష్ణమూర్తి కానీ, ఇప్పుడు మా సంపద కానీ, ఫిరోజ్ కానీ, వీళ్ళందరూ మేము ముందరుండి పనిచేసేవారికి నాయకుల మీద. గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మేము పాలకులం కాదు, సేవకులం అనేటువంటి ఒక నిదానంతో ముందుకు పోతూ ఉంటూ ఎక్కడ కూడా రాజీ పడకుండా అన్ని భావనలతోటి ప్రజల ఆకాంక్షల అవసరాలకే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తూ ప్రజా నిర్ణయంలో ప్రజలే మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఈ ఉప ఎన్నికల, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. అదే ఉద్దేశంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి మొదలై 99 రోజుల ప్రణాళికతో పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలో సాగాలని, ఊరు వాడ సమస్యలే పరిష్కారమే పరమ వదిగా ప్రతి అధికారి పని చేయాలి. వేగంగా ఫైళ్ళ క్లియరెన్సు, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, 500కే గ్యాస్ సిలిండరు, 200 వరకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సాధారికత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమాన్ని జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో ఉన్న నెంబర్ 1గా నిలపాలన్నదే మా సంకల్పం. ఈ రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలోనే సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. అందుకే ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలని మీ అందరినీ సహకారాన్ని కోరుకుంటున్నాం.